మంచి మిత్రుడే కాక నా మేలు కోరే వ్యక్తి. వారి ఆశీస్సులు నాకు ఇప్పటికి ఉన్నాయి. మేము సరదాగా మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు కోపంగా కూడా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే పని విధానంలో ఇప్పుడు మీ ఇంట్లో మీరు కొట్ట కోపంగా మాట్లాడుకోలేరా మీ తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ అలాంటి పరిస్థితి ఏం రాలే. లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు వేరే ఉండొచ్చు, కానీ వారి ఆశీస్సులు నాకు పూర్తిగా ఉన్నాయి. మా మధ్యన ఎలాంటి భేదాలు లేవు. వారు ఎప్పుడు నన్ను ఏమనలేదు, నేను వారిని ఎప్పుడు గౌరవిస్తాను. కాబట్టి ఏదైనా మీరు విన్నట్టయితే అది తప్పు. దాన్ని మీనింగ్ అర్థం చేసుకోవాలి. సందర్భం అప్పుడు కొన్ని మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏ సందర్భంలో ఏ మాటలు మాట్లాడిన అనేది అని కూడా మీరు మేధావులు ప్రెస్ వాళ్ళు మీరు దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి. వారి ఆశీస్సులు నాకున్నాయి, మన జనగామ నియోజకవర్గ ప్రజలకు ఉన్నాయి, ముఖ్యంగా మన మున్సిపాలిటీ ప్రజలకు వారి ఆశీస్సులు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా వారు ఈరోజు మన ఖమ్మం నుండే పాయం వెంకటేశ్వర గారు సీనియర్ ఎమ్మెల్యే. నేను 2004 నుంచి ఇప్పటిదాకా కూడా వారు ఎమ్మెల్యే. వారు కూడా ఇక్కడ మనకి ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది. ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకోకండి. ఇటువంటి విషయాలు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.